ఫ్రెండ్స్, మీకు ఏపీజేఎల్ఏకి సంబంధించి సబ్స్క్రిప్షన్ అమౌంట్ 4000 కట్ అవుతుంది మీ శాలరీ నుండి. కానీ మీ ఏపీజేఎల్ఐ పాలసీ డీటెయిల్స్ లో టోటల్ అమౌంట్ 2000 ఉండి ఆ 2000 రూపాయలకి మాత్రమే 3 బాండ్స్ ఉన్నాయి. అంటే మీకు ఇంకొక 2000 రూపాయల బాండ్ కి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో బాండ్ కి అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి ఇన్ఫర్మేషన్ అంటే, వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ లో ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ మీరు మెడికల్ లీవ్ యూటిలైజ్ చేసుకుంటే ఆ మెడికల్ లీవ్ కు సంబంధించి డేట్ ఫ్రమ్ నుంచి 2 వరకు ఇవ్వాలి. అదే విధంగా ఏ డిసీజ్ కి సంబంధించి మీరు మెడికల్ లీవ్ యూటిలైజ్ చేసుకున్నారు దానికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు యూటిలైజ్ చేసుకోకపోతే మెడికల్ లీవ్ లాస్ట్ 3 ఇయర్స్ లో దానికి సంబంధించిన నాన్ అవైలమెంట్ మెడికల్ సర్టిఫికేట్ ప్రిఫార్మా ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు మెడికల్ లీవ్ యూటిలైజ్ చేసుకున్న క్రమంలో గుడ్ హెల్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా నామినీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. నామినీగా ఎవరినైతే ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. సో ఇది అయితే మీరు ప్రీమియం ఎన్హాన్స్మెంట్ లేదా కొత్త బాండ్కే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్.